సాయి కృష్ణ సాయి కృష్ణ యువకుడి మృతి కేసులో అత్యంత కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అది ఏమిటయ్యా అంటే, వారి తల్లిగారు ఆవిడ వేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ని అలానే సిబిఐకి అప్పగించాలి దర్యాప్తుని అని వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఎంతకన్నా కీలకమైన విషయం ఉందా ఈ కేసుకు సంబంధించి? అందుకనే ఈ వీడియో చేస్తున్నాం. మన వ్యూవర్స్కి మనం ఈ కేసు విషయంలో చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడినట్టు చాలామంది గుర్తుండి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరగగానే వెంటనే పోస్టులు చూసాం, వీడియోలు చూసాం, సాక్షిలో కథనాలు చూసాం, మిగతా ఛానల్లో దుమ్మెత్తిపోయడం చూసాం ప్రభుత్వం మీద. కానీ మనం మాత్రం ఏం చేసాము అంటే, విషయాన్ని బయటికి రానివ్వండి, ఇది కోర్టు పరిధిలో ఉన్నది, పోలీసులు ఏం చెప్తారో చూద్దాం. హెబియస్ కార్పస్ పిటిషన్ మీద జూన్ 16కి 14కి వాయిదా వేసినప్పుడు అప్పుడు ఫ్లేరప్ అయింది. అప్పుడు దాని గురించి మాట్లాడాలి అంటే ఇంకాస్త డీటెయిల్స్ తీసుకుందాం అన్నప్పుడు ఒక మిత్రుడు పోస్ట్ పెట్టాడు, శ్రీకాంత్ రెడ్డి ఫోటోలు పెట్టాడు చూసారా. అయినా సరే నేను చూడదలుచుకోలేదు అన్న. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడి ఫోటోలు చూపించారు, అప్పుడు చూడాలి. ఎప్పుడంటే అసలు మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి నోటీసులు ఇచ్చి జూను నెలాఖరులోపు గనక మీరు స్టేటస్ రిమాండ్తో అంటే స్టేటస్ కోతో గనక రాకపోతే కేసు మీద సిఐ మీద క్రిమినల్ చర్యలకి తీసుకోవాల్సి వస్తుంది, ఉపక్రమించాల్సి వస్తుంది అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత మనం వీడియోలు చేయడం బిగిన్ చేసాం. అది మన బ్యాలెన్స్కి ఏమంటారంటే సంయమనతో ఉండటం. తర్వాత వారి తల్లిగారు, వారి మేనమామ గారు, బెజవాడ నవరంగు, వీళ్ళందరూ రెచ్చిపోయి మాట్లాడిన తర్వాత కూడా, ఆయన ఒక్కడు రెచ్చిపోయి మాట్లాడిన తర్వాత కూడా మనము ఆ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడడం తప్పే వేరే విషయం గురించి మాట్లాడదాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఒక లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అది ఎవడూ కాదనలేని సత్యం. సస్పెన్షన్ అన్నారు, ఆ తర్వాత కూడా లేట్ అయింది. ఆయన ట్వీట్ చేసిన తర్వాతే సస్పెన్షన్ జరిగింది. ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటికే సింగపూర్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రెండవ రోజే ఆవిడని, వారి తమ్ముడిని, వీళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడారు, ఓదార్చారు. అప్పుడు కూడా బ్యాలెన్స్డ్గానే ఉన్నాం. ఎందుకంటే న్యాయం జరిగింది, అయ్యా నాకు న్యాయం జరగాలని కోరుకున్నాం, న్యాయం జరిగింది అని ఆవిడ. అంత పెద్ద మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన తర్వాత మేము అదే అనుకుంటున్నాం, ఇకనైనా మీడియా వదిలిపెట్టాలని కోరుకుంటున్నా అని నవరంగుడు చేతులు జోడించిన తర్వాత కూడా మనము వారి వాదనకే కట్టుబడ్డాం. అంటే తప్పేముంది, వాళ్ళు అడిగిన న్యాయం చేకూర్చుండొచ్చు అని చెప్పేసి. అంతేగాని పిచ్చి కుక్కలు రెచ్చిపోయి మాట్లాడితే ఏమవుతుందంటే రాబోయే పరిణామాలకి అదేదో మనం వ్యక్తిగతంగా తీసుకున్నట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఏం జరిగింది, వరుసగా పరిణామాలు చూస్తే ఈ రోజున బహుశా జూలై 30, 2026 బహుశా సిఐ నాగరాజు గారిని ప్రశ్నించడానికి ఉపక్రమించుండొచ్చు. ఎంత జరిగింది మధ్యలో? జూన్ ఎక్కడ, జూలై 30 ఎక్కడ? 50 రోజులు దాటిపోయిందా? జరిగింది కదా. ఇప్పుడు ఇది ఎట్లా న్యాయం జరిగినట్లు అని ప్రశ్నించడానికి మనకు ఒక చిన్నపాటి అర్హత చేకూరుతుంది. మిమ్మల్ని రాజమండ్రిలో జైల్లో ఉంటే ప్రాణహాని, నాకు అక్కడ విజయవాడకి వెళ్తే అంటే, లేదు విజయవాడలోనే మేము విచారిస్తాం, సీన్ రిక్రియేషన్కి, అంతగా అయితే గుంటూరుకి తీసుకెళ్తాం అని చెప్పిన పోలీసులు అసలు ప్రశ్నించే ప్రయత్నమే చేయకపోవటం ఏంటి? మధ్యలో చేయాలి కదా. ఈ ప్రశ్నావళిలో భాగంగా మాకు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే ఏ కోర్టు కూడా నిరాకరించదు. ఇప్పుడు తీరా ఏం చేస్తున్నాడు ఆయన, నాగరాజు గారు ఏం చెప్తున్నారు? అసలు ఇది అక్రమ కేసు నా మీద పెట్టింది, హత్య జరిగిందనడానికి ఆధారాలు లేవు అన్నది. ఈలోపు ఏం జరుగుతుంది మరి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఆ తల్లిగారు వేసింది తీసుకుంటున్నారు. ఇక్కడ 2 కారణాలు చూస్తారు. అది ఏంటంటే, ఒకటి అతని మీద హత్యానేరం పెట్టారు కాబట్టి ఇక హెబియస్ కార్పస్ పిటిషన్కి ప్రాముఖ్యత లేదు, ప్రాధాన్యత లేదు అనుకోని ఉండొచ్చు. రెండవది ఇంకేదైనా ఒత్తిడి పనిచేసి ఉండొచ్చు. 2 కాదు, 2 రీజన్లు అని చెప్తున్నాను. ప్రాధాన్యత ఉంటుందా ఉండదా అనేది కోర్టు వాళ్ళు చూసుకుంటారు, లాయర్లు చూసుకుంటారు. కానీ ఇక్కడ ఇంకా వేసిన పిటిషన్ ఏంటంటే దారుణం. ఇందులో ఆవిడ గారికి తెలియకుండానే, గాదె విజయలక్ష్మి గారికి తెలియకుండానే, ఆ పేరు అదే కదా, తెలియకుండానే హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. లాయర్ని కూడా మార్చుకుంటానని చెప్పారట. ఇది లాయర్ మీద
నిందారోపణ చేయటమే కదా. వారి చెల్లెలు, ఆవిడ పేరు ఏదో ఉంది, మర్చిపోయా నేను, ఆవిడ హైకోర్టు లాయర్ కదా, ఆవిడకి తెలియదా? ఈ పిటిషనర్ చెప్తున్నటువంటి విషయాలు చాలా తీవ్రమైనవి, దీని మీద విచారించాలి అని చెప్పి హైకోర్టు జడ్జి గారు వాయిదా వేశారట. అవతల పక్షం లాయరు, అంటే నాకు తెలియకుండా ఈ లాయర్ కేసు వేశారు అన్న లాయర్ వాదన కూడా వినాలి అన్నది హైకోర్టు. ఎందుకంటే బార్ అసోసియేషన్ దీన్ని సీరియస్గా తీసుకుంది అప్పట్లో జూన్లో. కాబట్టి వాళ్ళ మీద ప్రత్యర్థి వర్గాల్లాగా మారిపోయి కేసులు పెట్టుకుంటామంటే జడ్జి గారు కూడా ఊరుకోరు కదా. దానికి తోడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గారు, ఆవిడ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కేసుల తీరు కానీ కామెంటరీ కానీ చూసినప్పుడు కొద్దిగా ప్రోయాక్టివ్ అనిపించేది. సో ఈ కేసుని నేను విత్డ్రా చేసేసుకుంటా అంటే జస్ట్ లైక్ దట్ అయితే దానికి ఓకే అంటారని నేనైతే అనుకోవట్లేదు. అందుకే కీలకం ఈ అంశం అని చెప్తున్నాను. నిన్నగాక మొన్న వారి చనిపోయిన గాథ సాయికృష్ణ పిన్ని 2-3 లాయర్లు కలిపి ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఒత్తిడికి గురి చేస్తున్నారు, ఏం చేస్తారు వాళ్ళు. బట్ మేము ఈ కేసుని వదలము, ఎందుకంటే ఇది ఒక యువకుడికి సంబంధించింది కాదు, వ్యవస్థల మధ్య ఏర్పడిన సంక్షోభానికి సంబంధించింది అని. లేకపోతే ఒక వ్యక్తిని చంపేసి బూడిద కూడా ఇవ్వకుండా ఏదేదో చేస్తామంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఏం చేసినా చట్టపరిధిలోనే చేయాలి అనేది అందరూ చెప్పారు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత నువ్వు ఎంత పశ్చాత్తాపడినా, లేదా అతను నేరం చేయలేదని తెలిసినా, ఇది మళ్ళీ మనం తిప్పలేం కదా చరిత్రని వెనక్కి, కాలాన్ని వెనక్కి అనేది అందులోని ఉద్దేశం. అయినా సరే అతనిని విచారించాల్సిందంతా ఫస్ట్లో కస్టడీ ఎందుకు, నాకు బెయిల్ కావాలన్నప్పుడు నాగరాజు గారు వాదు, నేను చెప్పాల్సిందంతా విచారణలోనే చెప్పేశాను, రిమాండ్లో నన్ను విచారించినప్పుడే, ఇంకా మళ్ళీ నన్ను రిమాండ్కి కానీ జైలుకి కానీ ఎందుకు, నాకు బెయిల్ ఇచ్చేసేయండి అని. మళ్ళీ ఏ కస్టడీ అవసరం లేదు. ఇప్పుడేంటి, క్వాష్ పిటిషన్, అసలు నా మీద కేసే తీసేసేయండి, నేను అమాయకుడిని, హత్యానేరం మీద పేరు, అసలు హత్య జరిగిందనడానికి ఆధారాలు లేవండి. ఈలోపు జరిగిన న్యాయం ఏమిటయ్యా అంటే 50 రోజుల పాటు మీడియా అల్లాడిచ్చేసి, అసలు ఈ కేసు పట్ల ముందు అతను ఆ యువకుడి మీద వేసిన ముద్ర, మళ్ళీ ఆ ముద్రని తీసేసి మళ్ళీ ఇంకొక నాటకం, కొన్ని మీడియాలు తెలుసు కదా మీకు, వాళ్ళు ఆడిన నాటకాలు అన్నీ కళ్ళ ముందు కనబడతాయి. ఇప్పుడు ఈ పిటిషన్లో వెనక్కి తీసుకోవటం మీద డిస్కషన్లు పెట్టగలరా? అసలు హెబియస్ కార్పస్ పిటిషన్ అని నాకు తెలియకుండా వేశారంటే అన్యాయం కదా ఇది. అన్యాయమైన బాధితులకు లేని నొప్పి మనకెందుకు అన్నట్టు మాట్లాడాలి. ఎందుకంటే ఈ సమాజం ప్రశ్నించదా, మా తరపున ఎవరు మాట్లాడరా, ఒకడు వస్తాడు, వాడు వచ్చినప్పుడు ఏం అడగరు, ఏం ఉండవు, అన్నీ చేసేస్తాడు అని బెదవాడ నవరంగుడు ఆవేశంగా ఎలివేషన్ ఇచ్చారు కదా కొంతమందికి. ఏమైంది మరి? వైఎస్ఆర్సీపీ చక్కగా వ్యవహరించింది కేసు విషయంలో. ఆ తర్వాత కొద్దిగా ఆవేశపడినా, ఇప్పుడు దూరంగా ఉండి పరిణామాలు గమనించి అప్పుడప్పుడు పురకలేస్తే చాలు, న్యాయం జరుగుతుంది. ఇది నేను ఈ వీడియో ద్వారా జరిగిన పరిణామాల మీద గుదిగుచ్చి మీకు చెప్తాను.